నందిగామ ప్రజలకు సువర్ణావకాశం. పెళ్లిల సీజన్ స్పెషల్ కలెక్షన్స్. అతి తక్కువ తరుగు 100% నమ్మకమైన 916 హాల్మార్క్ బంగారం. శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్, నందిగామ. వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. మైలవరం నియోజకవర్గంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పింఛన్ల పంపిణీ. కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం పేదల సంక్షేమమేనని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. జీకొండూరు మండలం ఆత్కూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అందజేశారు. జూన్ మాసానికి గాను నియోజకవర్గంలో 42,979 మందికి 18 కోట్ల రూపాయల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్లను 4,000 నుండి 15,000 రూపాయల వరకు పెంచామని, త్వరలోనే అర్హులైన మిగిలిన వారందరికీ నూతన పింఛన్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నందిగామలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ నందిగామ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మజ్జిగ పంపిణీ చేశారు. చందర్లపాడు బస్టాండు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రయాణికులకు, ప్రజలకు పెద్ద ఎత్తున మజ్జిగ పంపిణీ చేశారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల కోసం ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ప్రజల దాహార్తి తీర్చడానికి కోసం వృత్తాభక్తిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈరోజు ప్రతి పంపిణీ కార్యక్రమానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఇళ్ళ కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ నందిగామ కమిటీ అధ్యక్షుడిగా ఈరోజు నందిగామలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన జర్నలిస్ట్ మిత్రులు అందరూ హాజరయ్యి వారి సంఘంలో హాజరయ్యి ఈ కార్యక్రమం చేస్తున్న చేస్తున్నాం. మా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున జిల్లా కార్యదర్శిగా నారాయణ గారు, మన ప్రధాన కార్యదర్శిగా రవిశంకర్ గారు, మా మిత్రులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెగా డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ భారీ నిరసన ర్యాలీ. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగుల ఆశలతో ఆడుకుంటుందని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. రమా క్లాత్ షోరూం నుండి కలెక్టరేట్ వరకు జరిగిన ఈ ర్యాలీలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. డిఎస్సి నిర్వహణలో జరిగిన అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని, సిఐడి విచారణకు ఆదేశించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జగ్గయ్యపేటలో బీవీ సాగర్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కృష్ణా డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు హాజరయ్యి శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. యువత క్రీడల్లో రాణించడం వల్ల క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, గ్రామీణ ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి క్యాంపులు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నందిగామలో పేద ఆర్యవయసులకు వాసవి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ. నందిగామ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జూన్ నెలకు గాను 66వ విడత వాసవి వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులు పారేపల్లి సాయిబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో 10 నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ఒక్కొక్కరికి 750 రూపాయల చొప్పున మొత్తం 7,500 రూపాయలను పంపిణీ చేశారు. అమ్మ చారిటీస్ సౌజన్యంతో గోపు రాధికా చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. నిరుపేదలకు నిరంతరాయంగా సహాయం అందిస్తున్న దాతల కుటుంబాన్ని ఆర్యవైశ్య సంఘం ఈ సందర్భంగా అభినందించింది. మనకి సహకరిస్తున్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 66 నెలకు గాను నందిగామ వాస్తవ్యులు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు అనేక సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి కుటుంబం పూజ్యులు కీర్తిశేషులు శ్రీ గోపు వెంకట సుబ్బయ్య గారు, వారి కుటుంబపత్ని గారు స్వర్గీయ స్వరాజ్యలక్ష్మి గారిని స్మరించుకుంటూ వారి కుమారులు పెద్ద కుమారుడు గోపు కిరణ్ కుమార్ గారు, వినోద గారు, వారి చిన్న కుమారుడు గోపు శ్రావణ్ కుమార్ గారు, రాధిక గారు, మరియు వారి అల్లుడు గారు కుమార్తె అబ్బతి నాగేశ్వర గుప్తా గారు, అనురాధ గారు మరియు మనవలు మనవరాళ్ళు సౌజన్యంతో మీ అందరికీ ఈ నెల 66వ నెల పెన్షన్ జూన్ 1వ తారీఖున పెన్షన్ 750 రూపాయలు ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు. మరి ఇప్పటికి వారు ఈ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఇస్తూ ఇది 6వసారి వారు ఇస్తున్నారు. వారికి ఒక్కసారి మనం గట్టిగా తప్పట్లతో ధన్యవాదాలు, మీ ఆశీస్సులు ఆ కుటుంబానికి అందజేయాలని కోరుతూ ఒక్కొక్కరిని పిలుస్తాను. మాచినేని పాలెంలో దారెల్లి చిరంజీవికి ఘనస్వాగతం. వత్సవాయి మండలం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన దారెల్లి చిరంజీవికి మాచినేని పాలెం గ్రామంలోని టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన విజయోత్సవ సన్మాన సభ నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య దిశానిర్దేశంలో దళిత సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికి పదవి అప్పగించడం ద్వారా టీడీపీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు వడ్లమూడి రాంబాబును గ్రామ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించాయి. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చిరంజీవిని ఆకాంక్షించారు. తెలియజేయటం జరిగింది. మన వడ్లమూడి రాంబాబు గారు ఎమ్మెల్యే గారికి తాతయ్య గారికి తెలియజేయటం జరిగింది. తాతయ్య గారి ఆశీస్సులతో, రాంబాబు గారి ఆశీస్సులతో, బాలకృష్ణ గారి ఆశీస్సులతో పార్టీని నమ్ముకున్నందుకు మన దళిత బిడ్డలందరికీ న్యాయం జరిగిందని ఈ సభాముఖంగా నేను తెలియపరుచుతున్నా. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కులాలకు మతాలకు విరుద్ధంగా కష్టపడ్డ వాళ్ళందరికీ సమిత న్యాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. ఈ తెలుగుదేశం చరిత్రే అది. దళితుల పార్టీ, కులాలు మతాలు విభేదం లేకుండా అందరినీ కలుపుకొని పోయే పార్టీ ఏదన్నా చరిత్రలో ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీకే. ఆ రోజు ఎన్టీ రామారావు కాడి నుంచి కానీ, చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి కానీ, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న మన యువ నాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీలో సమన్వయం జరిగిద్దని సభాముఖంగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు జెండా పట్టండి. జెండా కార్యక్రమంలో, జెండా మన పార్టీ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. పార్టీ కోసం కష్టపడండి. మన అందరి కోసం పార్టీ కష్టపడిద్ది, మన నాయకులు కష్టపడతారు. మీ అందరికి మేమందరం తోడుంటాం, మీరు మాకు తోడుండండి. ఈ యొక్క మాచినేనిపాలెం నాకు పదవి స్వీకరించిన తర్వాత మొట్టమొదటగా ఈ గ్రామానికి వచ్చి నేను ఈ గ్రామస్తులందరి సమక్షంలో నేను సన్మానం చేసుకొని మొట్టమొదటి స్పీచ్ ఇస్తున్నా. ఇది నేను ఏ రోజు బతికున్నంత వరకు కూడా నేను మర్చిపోలేని రోజు అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియపరుచుతున్నా. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మాచినేనిపాలెం గ్రామస్తులందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మండల నాయకులకి, గ్రామ నాయకులకి, వివిధ ఆలూరుపాడు నుంచి వచ్చినటువంటి కూడా గ్రామ అధ్యక్షులు వాళ్ళకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎస్సీ కాలనీకి మీకు ఏం కావాలో చెప్పండి. ఈ శుభ సందర్భంలో ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా మీరు ఆలోచించుకొని మన పార్టీ అధ్యక్షుడి ద్వారాగా నాకు తెలియపరచండి. ఈ గ్రామానికి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేస్తాను. ఇదే నా ఆనందం. థ్యాంక్ యూ.